హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మా ఫ్రెండ్ వాళ్ళ పొలానికి వెళ్ళబోతున్నాం. ఇది పొలానికి వెళ్ళే దారి. అంటే వెళ్ళేటప్పుడు కూడా ఒక వీడియో తీయమన్నాడు, అందుకే తీస్తున్నా. ఈ పొలానికి వెళ్ళే రోడ్డు కూడా చాలా బాగానే ఉంది. అంత గుంటలు గుటకరాలు లేదంట. పక్కల ఆవులు ఇవన్నీ మీకు తెలిసినవి అయినా కూడా చెప్తున్నాను అనుకోండి. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, కానీ ఓపికతో చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ ఏముండదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఇక ఇప్పుడు మనకి ఇక్కడ దగ్గరలో ఒక చిన్న ఊరు వస్తుంది, దాన్ని ఎద్దులగూడెం అంటారు. ఎద్దులగూడెం ఎట్లకెళ్ళి వచ్చినాం కదా, ఎద్దులగూడెం అంటారు. చూసినారా, ఈ రోడ్డుకి ఇదే రోడ్డుకి అంతా ఆటోలు తిరుగుతూ ఉంటాయి, బండ్లు తిరుగుతూ ఉంటాయి. అంటే ఇంకా చాలా దూరం ఉంది. ఈ నుంచి అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది, టోటల్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక 2 ఆటోలు పోతే కానీ మనకి దారి కనపడదు, అంత చిన్న ఉంది రోడ్డు. కానీ పర్లేదు, విలేజెస్లో రోడ్ అంటే ఇంతే ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ వీడియోని ఇంగ్లీష్లో చేద్దాం అనుకున్నా, కానీ మై మదర్ టంగ్ ఈజ్ తెలుగు కాబట్టి. చూసినారా, ఇదే ఎద్దులగూడెం అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఇంకా రఫ్గా ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే, అరౌండ్ 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి పొలం వచ్చేస్తుంది. మనం ఇలాగ ఆటోని దాటేసినాం అనుకోండి. లేవరా, చూసినారు కదా, ఈ రోడ్డు ఎప్పుడైనా సరే మినిమం ట్రాఫిక్తో ఉంటుంది. అంటే ఖాళీగా ఉండకుండా ఎప్పుడు బళ్ళు తిరుగుతూనే ఉంటాయి. బైక్స్, ఐ మీన్ టు సే బైక్స్. ఇంకా కొంచెం దూరమే మనం ఇక పొలానికి వెళ్ళేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినారు కదా, రోడ్డుకి అటువైపు ఇటువైపు 2 వైపులా పొలాలు ఉంటాయి. ఈ స్తంభాలు, కరెంటు స్తంభాలు, ఆడ మీకు దూరంలో కనిపిస్తుంది కదా, అది పౌల్ట్రీ ఫామ్ లాగా ఉంది, కానీ అది కాదు. పౌల్ట్రీ ఫామ్ లాగా ఉంది, కానీ అది కాదు. ఇట్లే ఇంకా కొంచెం దూరం, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. అంటే ఇంటి నుంచి పొలానికి మొత్తం రఫ్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది. అంతే, డైలీ 3 కిలోమీటర్స్ వెళ్ళాలి, 3 కిలోమీటర్స్ రావాలి. 6 కిలోమీటర్స్ అంటే ఇట్లనే ఉంటుంది. మరి ఒక రైతు కష్టం రైతుకి తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది రైతులలో కామెంట్ చేయండి మరి. రైతు బిడ్డ, అందరు రైతు బిడ్డలే. ఇంకా వచ్చినాం ఫ్రెండ్స్, ఇప్పుడే చేనుకు వచ్చినాము. ఆ తట్ట దేనికంటే అది రేపు అవసరం ఉంది పొలానికి. ఇక్కడ కొంచెం కాలువలాగా ఉంటుంది, దాన్ని దిగి వెళ్తే మొత్తం మనకి ఆముదం చేను ఇదంతా మనదే. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే ఆ తట్ట తెచ్చినది రేపటి కోసం, రేపు ఆందేలు పట్టించేది ఉంది, దానికోసం తట్ట తెచ్చినాం. ఇప్పుడు ఆడ గుడిసె కనిపిస్తుంది కదా, ఆ గుడిసెలనే ఇప్పుడు ఈ తట్టను పెట్టేది. అంటే చేనుకు సంబంధించిన అన్ని రకాల వస్తువుల్ని ఆ గుడిసెలో పెడతారు. ఇక్కడ సంచులు పడేసినారు కదా, అవి మేము ఏరుకుంటలేము, అవి మావే సంచులు. ఒక వ్యక్తిని ఆ గుడిసెలో పెట్టుకో సంచులు అంటే అతను బయటనే పాడేసిపోయినాడు. వెరీ బుల్షిట్ గాయ్. మొత్తం మాసిపోయినాయి అంతా. మా ఫ్రెండ్కి కొంచెం దాని మీద తిక్కలేస్తుంది, కానీ ఈజ్ ఎ వెరీ కూల్ గాయ్, అన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇప్పుడు చెప్తాడు వాళ్ళ గురించి. సో మందిది అయినా కానీ మనదైనా కానీ మంచి క్లీనింగ్ పెట్టుకోవాలి. ఓ మనిషికి ఇచ్చింటే మంచి కన్నే సంచి ఇచ్చిన, కానీ ఇట్లా అంతా మురిఫై చేసినప్పుడు అంతా చేసినంత మురిపోయి ఎవరైనా వచ్చే కదా, ఎవరైనా సిస్టము అన్ని సెక్యూరిటీ తెలిపించావు అంత పాస్వర్డ్ తెలిసే వ్యూవర్స్ కల్లా. కోయంబత్తూరు కొట్టాయం. వానలు ఉన్నాయట. ఈ ఇంటీరియర్ డిజైన్ హైదరాబాద్ నుంచి పిలిపిద్దాం అనుకున్నాం, కానీ కావట్లేదు. మేమే వేసుకున్నాం. దీన్ని ఇంటీరియర్ అంటారు బయటికే. ఇవన్నీ చూపిస్తా.
లైట్ ఇక్కడ మళ్ళీ అడిచి అలా పోయి అందరిలో దగ్గరికి వాడు ఇప్పుడు ఇక్కడ సైడ్ ఫుటేజ్ బాగా రాదు అయితే ఆ సలికని భుజం మీద వేసుకుని పుష్పరాజులాగా ఫీల్ అవుతున్నాడు అనుకో. పుష్పరాజులాగా ఫీల్ అవుతున్నామా? ఇప్పుడు మనం అందేల కాడికి పోతున్నాం. అందేల కాడికి పోయి అట్లని 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం చేయాలా 2 భాగాలు అట్లే పెట్టాలా అని. అంటే డౌట్ ఏంటంటే రేపు వర్షం వస్తుందా రాదా అని కొంచెం డౌట్ ఉంది. దానికోసం వచ్చినాం. రేపటి కోసం ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే టమాటా చేను మా ఇది. ఇదే క్లారిటీ కిరాకు వస్తుంది. 4K HD 4K ఫుల్ HD. వాడెక్కడ వారా వస్తున్నాడులే. వాన వస్తుంటావా రాత్రికి కానీ? వాన వచ్చిందనుకో, ఎన్నాళ్ళ గుర్తొచ్చానే వాన. వచ్చలేదనుకో, నీరు 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 వస్తే నీరు అంతా కొట్టుకుపోతుంది. అంత నాందుదే. నీళ్ళు లేకుండా చపాట మరి నీరు ఉంటే తెచ్చి ఉంటే ఎన్నాళ్ళ కాదు రైతులే కదా, ప్రేమిలే కాదు. చిత్తంలో వచ్చావి చూసి నీళ్ళు వస్తాంట, వాన వస్తాంటావా? వాతావరణం ఏ రాయలాసి ఎండాకాలం మేవాను గాలి వట్లేస్తాయి కానీ చల్లగా. ఋతుపవనాలు కేరళ నుంచి తమిళనాడు మీదుగా తెలంగాణకి రావడానికి మధ్యలో ఆంధ్రప్రదేశ్ అడ్డున్నందున అవి అక్కడనే ఆగిపోయి వెస్టర్న్ ఘాట్స్ కానీ భారీ వర్షాలు కురుస్తాయి. మళ్ళీ పొద్దునే పట్టించేది ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తిప్పలు పడి దాంట్లోకి వేసి మళ్ళీ పొద్దునకి అంతా ఒకదానికి అంతా తిప్పలు. నేనేమనుకున్నా అంటే ఇట్లా ఉంది అనుకున్నా, కానీ వాన వస్తే అంత ఇబ్బంది కదా.